ఇడ్లీలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇడ్లీతో పాటు మనం వాడే వాటికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇడ్లీతో మనం సాంబార్ ఇడ్లీని తింటాం. ఆ సాంబార్లో ఆ పప్పులో మాంసకృత్తులు చాలా అధికంగా ఉన్నాయి. సాంబారు తయారు చేయడానికి ఉపయోగించే మన వంటింట్లో ఉండే దినుసులు ఉంటాయి. ఆ వంటింట్లో ఉండే దినుసులన్నీ కూడా వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనం దాంతోపాటు చట్నీ కూడా ఏది మనం వేసుకుంటాము? పల్లీల చట్నీ, వేరుశనగ పప్పులు. ఈ పల్లీలు వేరుశనగ పప్పు చట్నీలో అధికంగా మాంసకృత్తులు చాలా ఉంటాయి. నెయ్యిలో మనకు కావలసిన అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. కొంతమందికి ఒక అపోహ ఉంది, నెయ్యి వేసుకుంటే బరువు పెరిగిపోతాం, నెయ్యి వేసుకుంటే గుండె జబ్బులు వస్తాయని. రోజుకి 2-3 స్పూన్ల నెయ్యి వాడటం వల్ల ఎటువంటి అనర్థము లేదు. ఈ విధంగా ఇడ్లీలోనే కాకుండా ఇడ్లీతో పాటు మనం రుచి కోసం ఉపయోగించే వస్తువులు వెరసి మనకు మంచి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతున్నాం ఇడ్లీలు తినటం వల్ల. ఇడ్లీలో కూడా ఏం వాడతాం? ఇడ్లీలో ఉంటాయి, ఒకటేమో మినపపిండి, రెండోది బియ్యం పిండి. ఈ రెండు కూడా కలిపి ఒక ముందు రోజు రాత్రి పొలబెట్టి పులిసిన పిండితో ఇడ్లీ తయారు చేస్తే ఇడ్లీ బోలుగా ఉంటుంది, దూదిలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. పులిసిన ఇడ్లీ పిండి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పులిసిన ఇడ్లీ పిండిలో మన జీర్ణకోశంలో మనకు సహాయకారిగా ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియా లాక్టోబాసిలస్ అని ఈస్ట్ రకానికి చెందిన ఆ బ్యాక్టీరియా లాక్టోబాసిలస్ మనకు ఉపయోగపడతాయి. అందుచేత తాజాగా అప్పటికప్పుడు పిండి కలిపిన దానికంటే కలిపి నిలవంటి కొంతమంది రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకుంటారు. రిఫ్రిజిరేటర్లో పెట్టినా కూడా పులిసిన పిండి శ్రేష్టము. ఈ షుగర్ ఉన్నవాళ్ళు, స్థూలకాయము భారీకాయం ఉన్నవాళ్ళు బియ్యపు రవ్వని కలుపుతారు. ఆ బియ్యపు రవ్వ కలపకూడదు. బియ్యపు రవ్వలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. మినపపిండిలో మాంసకృతులు అధికంగా ఉంటాయి. అందుచేత బియ్యపు పిండి కలపకుండా కేవలం మినప్పిండితో చేసుకునేది మన ఇంట్లో అయితే సాధ్యపడుతుంది. హోటల్కి వెళ్తే వాళ్ళు బియ్యపు పిండి కలిపిన పిండితో ఇస్తారు. దీన్ని ఆవిరి కుడుము అంటారు. ఈ ఆవిరి కుడుము చాలా బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ మినుములు నడుము బలానికి పనికొస్తుంది, నడుము పూస బలానికి పనికొస్తుంది. ఈ మినప గుళ్ళను ఉంటాయి, ఆ మినప గుళ్ళను నానబెట్టి పిండి తయారు చేస్తారు. మినుము పైన ఉండే పొట్టు నల్లగా ఉంటుంది. చాలామంది ఆ నల్ల పొట్టును తీసేస్తారు. మీరు నల్లగా ఉన్నా పర్వాలేదు, కొంచెం ఇడ్లీ రంగు నలుపు వచ్చినా పర్వాలేదని అలవాటు పడితే ఆ మినుములు పైన ఉండే ఆ నల్లటి పొట్టు కూడా ఆరోగ్యానికి మంచిది. దానిలో పీచు ఉంటుంది. పీచు ఉండటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ నియంత్రణకి సహాయపడుతుంది. పీచు ఉండటం వల్ల జీర్ణశక్తి క్రమబద్ధీకరణ జరుగుతుంది, జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే మలబద్ధకం లేకుండా నివారిస్తుంది. మలబద్ధకం లేకపోతే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రావు. మలబద్ధకం లేని వారికి పెద్దపేగు క్యాన్సరు, మలాశయము, రెక్టమ్ క్యాన్సర్ కూడా రాదు. మనము పెసరట్టు వేసుకున్నప్పుడు పెసరట్టు పైన ఉండే పొట్టుతో మనం పెసరట్టు వేసుకుంటాం. కానీ ఇడ్లీ తెల్లగా నిగనిగలా మెరిసిపోవాలని చెప్పి ఈ పొట్టును తీసేయటం వల్ల మనము విలువైన అమూల్యమైన ఆ పీచుని మనం కోల్పోతున్నాం. ఇడ్లీని అనారోగ్యం బారిన పడిన వాళ్ళకి, జ్వరాలతో ఉన్న వాళ్ళకి, లేదా హాస్పిటల్ నుంచి అక్కడ శస్త్రచికిత్సలు చేయించుకుని లేదైనా దీర్ఘకాలిక వ్యాధులు, విషజ్వరాల బారిన పడి హాస్పిటల్ నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన వారికి
తేలికగా జీర్ణమవుతుందని చెప్పి ఇడ్లీలు పెడతాం. డాక్టర్లు కూడా పథ్యం పెట్టడానికి ప్రారంభంలో ఇడ్లీ పెట్టమంటారు. ఇడ్లీలో కొంతమందికి షుగర్ వేసుకునే అలవాటు ఉంది. షుగర్ మంచిది కాదు. ఇడ్లీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు షుగర్ వేసుకోకూడదు. ఎందుచేతనంటే షుగరు తయారీలో అనేక రకమైన రసాయనాలు వినియోగిస్తారు. దాదాపు షుగర్లో మనం వినియోగించే షుగర్లో 20 రకాల హానికరమైన రసాయనాలు ఉన్నాయి. చూడటానికి మెరుస్తూ తెల్లగా ఉన్న దానికంటే కొంతలో కొంత కంఠసార చక్కెర అని ఉంటుంది, కొద్దిగా గోధుమ రంగులో ఉంటుంది. అది పర్వాలేదు, కానీ షుగర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇడ్లీతో పాటు తినటము మంచిది కాదు. ఇడ్లీని కేవలం ఉదయం టిఫిన్కే కాకుండా రాత్రిపూట భోజనం బదులుగా ఇడ్లీలు తిని సరిపెట్టుకుంటే ఆ విధంగా స్థూలకాయము, భారీకాయము, షుగర్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. ఎవరైతే ఆధ్యాత్మికంగా అత్యంత ఆరోగ్యకరమైన టిఫిను ఏదైనా ఉందంటే అది ఇడ్లీ. దాన్ని ఎంత ఎక్కువ వినియోగిస్తే అంత ఆరోగ్యం మన సొంతం అవుతుంది.